పెద్దపల్లి జిల్లా గోదావరికని పట్టణ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వ్యాల హరీష్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 14 ఏళ్ల పాటు పోరాటం చేసిన ఉద్యమ నాయకుడు కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి బంగారు తెలంగాణ చేశారని అన్నారు. 2 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ సర్కారు చేసిందేమీ లేదని మండిపడ్డారు. తెలంగాణ సాధకులు, తెలంగాణ జాతిపిత, ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడి యొక్క గుండె చప్పుడైనటువంటి మహాత్ముడు తెలంగాణ బాపు కేసీఆర్ గారి 72వ జన్మదినం సందర్భంగా ఇదే రామగుండం నియోజకవర్గం గోదావరికని ప్రధాన చౌరస్తాలో ఈరోజు ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. కేసీఆర్ గారు 14 ఏళ్లు అవిశ్రాంతంగా కొట్లాడి సాధించినటువంటి తెలంగాణని 10 ఏళ్లలో బంగారు తెలంగాణమయం చేసి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క వర్గపు ప్రజల్ని, ముఖ్యంగా రైతులను, మహిళలను, వృద్ధులను, నిరుద్యోగులను ప్రతి ఒక్కరిని కూడా పైకి తీసుకొచ్చినటువంటి ఘనత ఈ దేశంలో ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా కేసీఆర్ గారికి దరిదాపులో కూడా రారు. ఎన్నికల్లో ముఖ్యమంత్రి గారి భాషా తీరు ఎలా ఉందంటే, తెలంగాణను సాధించినటువంటి ముఖ్యమంత్రి గారిని జాతిపితను పట్టుకొని ఎవరికిరా నువ్వు జాతిపిత అనే ఒక అహంకారపూరితమైనటువంటి, కుట్రపూరితమైనటువంటి మాటలు, ఒక కుసంస్కారి ఆయన, ఒక అర్భకుడు, అదముడు, ఇంతకంటే ఇంకా ఏం పదాలు దొరుకుతలేవు నాకు. చాలా బాధతో చెప్తున్నాం. ఇలా 72వ జన్మదినం చేసుకుంటాం మనం. నిన్నగాక మొన్న అంత దారుణంగా మాట్లాడాల్సినటువంటి అవసరం ముఖ్యమంత్రి గారికి లేదు. ఆయనకు పదవి ఇచ్చింది ఆయన ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చమని. కేసీఆర్ గారిని అడ్డగోలు మాటలు మాట్లాడితే హామీలు నెరవేరుతాయండి ఎక్కడైనా? ఇలా కేసీఆర్ గారు చేసినటువంటి పనిలో 10% మందం పని కూడా నువ్వు చేయకుండా అడ్డదిడ్డంగా కేసీఆర్ గారిని ఎవరికిరా జాతిపిత అనుకుంటూ సంబోధిస్తూ నీ యొక్క అహంకారము, నీ యొక్క ఫ్యూడల్ మైండ్ సెట్ని బయటపెట్టుకుంటావు. నువ్వు ఇట్లనే కొనసాగితే కనుక ఖచ్చితంగా మరొక 3 ఏళ్లే ఉంది నీకు. 3 ఏళ్లలో లాస్ట్ 6 నెలలో 7 నెలలో ఎలక్షన్లకు పోతుంది. లాస్ట్ 2 ఏళ్లలో నిన్ను ఖచ్చితంగా నువ్వేదైతే నల్లమల బిడ్డ అని గొప్పలు చెప్పుకుంటావు, పొంగరాలు కొట్టుకుంటావో అదే నల్లమల అడవుల్లో నిన్ను, నీ రాజకీయ పార్టీని రాజకీయంగా పాతిపెట్టడం ఖాయం.